నమస్తే K24 న్యూస్. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండల పరిధిలోని మహాశివరాత్రి మల్లప్ప కొండపై కొలువై ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఉపాధ్యక్షులు పిఎస్ మణిరత్నం తెలుగుదేశం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ మల్లప్ప కొండను పర్యాటక కేంద్రంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా చేపడదామని భక్తులకి ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహపూర్వకంగా నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు పట్టణాల్లో గల శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రహోమాలు, శివనామస్మరణతో భక్తులు భక్తి పారవ్యంతో పాల్గొన్నారు. మహోత్సవాల్లో పాల్గొని భక్తులకు యువతకు ప్రేరణిచ్చారు. ఆయన మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1100 మీటర్ల హైట్లో ఉన్నటువంటి మల్లప్ప కొండ ఎంతో ప్రకృతి సౌందర్యం, ఇక్కడ ఎంతో పవిత్రమైనటువంటి మల్లేశ్వర స్వామి ఆలయం చాలా గొప్పగా ఇక్కడ పూజలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి నాయకులు కానీ అదేవిధంగా అధికార బృందం అంతా కూడా ఇప్పుడు వేలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంగా అన్ని సౌకర్యాలు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ రాకపోకలకు సంబంధించి ఆర్టీసీ బస్ సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, అదేవిధంగా ఇక్కడ మంచినీటి సరఫరా గురించి కానీ, ఇక్కడ ప్రత్యేకించి పోలీసు వాళ్ళు ఇక్కడ బందోబస్తు చాలా సమర్థవంతంగా చాలా బ్రహ్మాండంగా ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండంగా భోజన వసతులు ఏర్పాటు చేస్తూ మా బృందమంతా కూడా మా నాయకులు అధికారులందరూ శ్రమించి ఈ మల్లప్ప కొండనే గొప్ప ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుంటున్నారు. వారందరూ కూడా పేరు అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు దీనిపైన పెద్ద సంకల్పంలో ఉన్నారు. ఈ మల్లప్ప కొండని ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా, దీని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా తీర్చిదిద్ది ఇక్కడ దేశం నలుమూలల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉండి వెళ్ళే విధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా ముఖ్యంగా దాతలు కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి విగ్రహం కానీ ఈ అలంకరణలు ఏర్పాట్లు చూస్తే నిజంగానే చాలా గొప్పగా ఉంది. ఈరోజు నాతో పాటు మా టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు వైద్యం శాంతారాం గారు చేశారు. ఇక్కడ మా మిత్రులందరూ పార్టీ అధ్యక్షులు బాబు గారు కానీ, డాక్టర్ వెంకటేష్ గారు కానీ, కింద